శ్రోతలందరికీ శుభ సాయంత్రం. విజయస్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సాంఘిక శాస్త్ర పరీక్షకు సంబంధించిన సూచనలు అందించడానికి జక్రాన్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు, సాంఘిక శాస్త్ర విషయ నిపుణులు నాయక మురళీధర్ గారు ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి సాంఘిక శాస్త్ర పరీక్షకు సంబంధించిన సూచనల్ని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, అంటే ఈ సాంఘిక శాస్త్ర పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం ఎట్లా ఉంటుంది, ఇందులో ఎలాంటి విభజన ప్రకారం మార్కుల విభజన జరుగుతుంది అనే విషయాల్ని మా శ్రోతలకు కొద్దిగా వివరిస్తారా? ముందుగా మీకు శుభ సాయంత్రం. మన ఆల్ ఇండియా రేడియో నిజామాబాద్ ద్వారా వింటున్నటువంటి విద్యార్థులకు అలాగే మిగిలిన శ్రోతలందరికీ కూడా శుభ సాయంత్రం. అలాగే మీకు ఆల్ ది బెస్ట్. క్వశ్చన్ పేపర్ అనేది సార్ అకాడమిక్ స్టాండర్డ్స్ని బేస్ చేసుకొని తయారు చేయడం అనేది జరుగుతుంది. మనకు సోషల్ స్టడీస్లో 6 అకాడమిక్ స్టాండర్డ్స్ ఉంటాయి. అందులో విషయ అవగాహన అనే అకాడమిక్ స్టాండర్డ్స్కి 45% వెయిటేజ్ తోటి 42 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రీడింగ్ అంటే చదవడము, అర్థం చేసుకొని వ్యాఖ్యానించడము అనేది, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ స్కిల్ అని, అదేవిధంగా కాంటెంపరీ ఇష్యూస్ అండ్ రెస్పాండ్ అనే దాని మీద, మ్యాప్ పాయింటింగ్, అదేవిధంగా అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీస్ అనే ఈ 6 అకాడమిక్ స్టాండర్డ్స్ నుంచి వివిధ వెయిటేజ్లలో మార్క్స్ కేటాయించడం అనేది జరుగుతుంది. ఆ మార్క్స్ అన్ని కూడా విద్యార్థుల స్థాయికి అనుగుణంగా ఈ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఒక 20% కఠినమైన ప్రశ్నలు, ఒక 60% యావరేజ్ విద్యార్థులు చేయగలిగే ప్రశ్నలు, అదేవిధంగా ఒక 20% సులభంగా చేయగలిగే విద్యార్థుల కోసం ప్రశ్నపత్రాన్ని తయారు చేయడం అనేది జరుగుతుంది సార్. అన్ని అకాడమిక్ స్టాండర్డ్స్ కవర్ చేసే విధంగా ప్రశ్నపత్రం తయారవుతుంది కాబట్టి విద్యార్థులందరూ అన్ని అకాడమిక్ స్టాండర్డ్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి తయారు కావాల్సి ఉంటుంది సార్. ఈ ప్రశ్నపత్రం మొత్తంగా 80 మార్కులకు ఉంటే మీరు చెప్పింది దాదాపుగా 42 మార్కులకు చెప్పారు. మరి మిగతా 8 మార్కులు ఎలాంటి ప్రశ్నపత్రం ఉంటుంది? 42 మార్కులు అనేది విషయావగాహన అనే అకాడమిక్ స్టాండర్డ్స్ కేటాయించి 8 మనకు మ్యాప్ పాయింటింగ్ అకాడమిక్ స్టాండర్డ్ 5 ఉంది. దానికి రీడింగ్, డ్రాయింగ్ అండ్ పాయింటింగ్ డిఆర్పి అని అంటారు సార్. అందులో మనకు 13% వెయిటేజ్ తోటి 12 మార్క్స్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా అకాడమిక్ స్టాండర్డ్ 2లో మనకు రీడింగ్ ద టెక్స్ట్, అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటేషన్ అనే దాంట్లో మనకు 11% వెయిటేజ్తో 10 మార్క్స్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా మనకు ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అనేటువంటి 3వ అకాడమిక్ స్టాండర్డ్స్ కింద ఒక 13% వెయిటేజ్తో 12 మార్క్స్ కేటాయించడం జరిగింది. 4వ అకాడమిక్ స్టాండర్డ్స్లో మనకు ఇది కాంటెంపరీ ఇష్యూస్ అండ్ రెస్పాన్సెస్ అనే దాని మీద మనకు 11% వెయిటేజ్తో 10 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఈ మ్యాపింగ్ ఇంతకుముందు చెప్పినట్టుగా 13% వెయిటేజ్తో 12 మార్క్స్. ఇక చివరిదైన అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీస్ అనే దాంట్లో 7% వెయిటేజ్ తోటి 6 మార్క్స్. టోటల్గా ఇక్కడ 80 మార్క్స్ వివిధ అకాడమిక్ స్టాండర్డ్స్ కి కేటాయించడం అనేది జరిగింది. ఇందులో ఎక్కువగా మొదటి అకాడమిక్ స్టాండర్డ్స్ అయిన విషయ అవగాహన అనే దానికి 42 మార్కులు 45% వెయిటేజ్ తోటి కేటాయించడం అనేది జరిగింది. టోటల్గా వెయిటేజ్ 100% వెయిటేజ్ తోటి అన్ని అకాడమిక్ స్టాండర్డ్స్ని 80 మార్క్స్ కవర్ చేస్తూ క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేయడం అనేది జరుగుతుంది. మరి సాంఘిక శాస్త్రంలో కొద్దిగా వీక్గా ఉన్న విద్యార్థులు, అంటే మనము సి గ్రేడ్గా వాళ్ళని చూసినట్లయితే వీక్గా ఉన్న విద్యార్థులు ఇప్పుడు చేయాల్సిన కృత్యం ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఏ విషయాల మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది అంటారు? మీరు అడిగింది నిజమే సార్. ఇన్ని రోజులు చదివింది ఒక ఎత్తు, ఇప్పుడు ఎవరైతే మనం వీక్ స్టూడెంట్స్ అని వాళ్ళని అనలేం, కానీ వాళ్ళని స్లో లెర్నర్స్ అని అంటాం. ఈ స్లో లెర్నర్స్ కొన్ని కాంపిటెన్సీస్ అంటే కొన్ని అకాడమిక్ స్టాండర్డ్స్లో వెనకబడి ఉండొచ్చు. ముఖ్యంగా విషయ అవగాహన అనే దాంట్లో వివరించండి, ఎందుకు, ఎప్పుడు, ఏమిటి, అర్థం చేసుకొని మాట్లాడండి, చెప్పండి అనే దాంట్లో కొద్దిగా వాళ్ళు బలహీనంగా ఉంటారు. వారు మిగిలిన అకాడమిక్ స్టాండర్డ్స్ అంటే మ్యాప్ పాయింటింగ్ కానీ లేదా ఒక పారాగ్రాఫ్ని చదివి దాన్ని కొంచెం అర్థం చేసుకొని అందులో ఉన్న విషయాల్ని కొంచెం ఎలాబొరేట్ చేసి రాయడం కావచ్చు, లేదా టేబుల్స్, గ్రాఫ్స్ అట్లాంటివి చూసి ఆ టేబుల్ మీద ఉన్న డాటా, ఎక్కువ డాటా, తక్కువ డాటా, దాని కారణం ఏంది, అసలు టేబుల్ కింద ఉన్న టైటిల్ ఏంది, ఇట్లాంటి కొన్ని మనం ప్రజెంట్ చేస్తే వాళ్ళకు చక్కటి మార్కులు స్కోర్ చేసే అవకాశం అనేది ఉంది. అంటే సి గ్రేడ్ పిల్లలు వాళ్ళు దృష్టి పెట్టాల్సినటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ రెండవది అంటే చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం అనే పారాగ్రాఫ్ని
కనీసం వాళ్ళు అందులో ఉన్న విషయం ఏందనేది గుర్తించి అందులో ఏదో ఒక సమస్యను ఇష్యూ ఉంటుంది అనమాట. ఆ సమస్య ఏంటిది? భూగర్భ జలాల సమస్యన, లేదా మహిళా సాధికారికత సమస్యన, లేకపోతే ఫుడ్ క్రైసిస్కి సంబంధించిన సమస్యన, లేదా పర్యావరణ సమస్యన, లేదా జనాభా సమస్యల, లేదా యుద్ధము దానికి సంబంధించిన సమస్యల, లేకపోతే మానవ హక్కులు దాటి యొక్క హననానికి సంబంధించిన సమస్యలు, ఇలాంటి సమస్యలు ఏదో ఒకటి ఉంటుంది అందులో. ఆ సమస్యని గుర్తించి ఆల్రెడీ అందరూ ఉపాధ్యాయులు పిల్లల్ని తీర్చిదిద్దుతారు. ఆ సమస్య ఏదో గుర్తించి రాసి ఆ సమస్యకు ఆ పాఠశాలలో క్లాస్ నడిచేటప్పుడు సార్ చెప్పిన అరే దీనికి ఇట్లా అనేది ఏవైనా ఉంటే వాటిని తీసి రాసినప్పుడు చక్కటి మార్కులు స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే టేబుల్ గ్రాఫ్ అనాలిసిస్లో కూడా ఆ డాటా ఎక్కువ, పెద్ద డాటా ఏముంది, చిన్న డాటా ఏముంది, పెద్ద డాటా రావడానికి అసలు ఏంది కారణం, చిన్న డాటా రావడానికి కారణం ఏంది, ఆ గ్రాఫ్ కింద ఒక టైటిల్ ఇస్తారు వాళ్ళు. ఉదాహరణకు లింగ నిష్పత్తి, భారతదేశ లింగ నిష్పత్తి 1901 నుంచి 2011 వరకు. అలాంటిది ఫస్ట్ దాన్ని రాసేయాలి, ఫస్ట్ పాయింట్ కింద రాయాలి. రాసేస్తే దానికి ఆల్రెడీ స్కోరింగ్ మొదలైపోతుంది. తర్వాత అందులో ఎక్కువ నంబర్ ఏది ఉంది లింగ నిష్పత్తిలో. లింగ నిష్పత్తి అంటే ఏంటిది అసలు? 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారు అనేదాన్ని లింగ నిష్పత్తి. అదొక పాయింట్ రాసి ఆ డాటాలో ఎక్కువ తక్కువలు ఉండడానికి కారణాలు ఏంటి, అసలు దాన్ని మనం లింగ నిష్పత్తిని పెంచడానికి ఇంకా మనం ఎలాంటి ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది అని ఇలాంటి కొన్ని రాయగలిగినప్పుడు, అంటే అక్కడ డాటా వాడి కనబడుతుంది కాబట్టి ఈజీగా రాయగలిగినప్పుడు ఇది. ఇంకా ఈ సి గ్రేడ్ పిల్లలు ఇంకా చాలా సంతోషంగా ఫీల్ అయ్యి చేయగలిగే అకాడమిక్ స్టాండర్డ్ క్వశ్చన్స్ ఏంటి అంటే అది మ్యాప్ పాయింటింగ్. ఇందులో డిఆర్పి అని అంటే డ్రాయింగ్ కానీ, రీడింగ్ కానీ, పాయింటింగ్ కానీ. ఇప్పుడు డ్రాయింగ్ కింద మనకు భారతదేశము, తెలంగాణ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ భారతదేశాన్ని ఆల్రెడీ పాయింటింగ్లో 4 మార్కులకు 6 మార్కులకు ఇస్తారు కాబట్టి డ్రాయింగ్ కింద తెలంగాణ వచ్చే అవకాశం 90% కాబట్టి తెలంగాణ గీస్తూ ఒకసారి ఏదైనా తెలంగాణ రాజధానిను, తెలంగాణలో పారే ఒక నది అను, ఇలాంటివి ఏమైనా అడిగినప్పుడు మనం చేయగలగాలి. అదేవిధంగా రీడింగ్ కింద మనకి ఇప్పుడు ఉదాహరణకు శీతోష్ణ స్థితి అనే పాఠంలో ఋతుపవనాల ఆగమనం, ఋతుపవనాల నిష్క్రమణ, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఋతుపవనాలు భారతదేశంలో ఏ నెలలో మనకు ఆగమించినాయి అనే ఒకటి అలా రీడ్ చేసి కింద ఇచ్చిన క్వశ్చన్లకు ఆన్సర్ చేయగలగాలి. అది రీడింగ్ కింద వస్తుంది. ఇక పాయింటింగ్ కింద మనకు వరల్డ్ మ్యాప్, ఇండియా మ్యాప్ ఇస్తాడు సార్. ఒకవేళ వరల్డ్ మ్యాప్ని 6 మార్క్స్కి ఇచ్చినప్పుడు ఇండియా మ్యాప్ని 4 మార్క్స్కి ఇస్తాడు. అంటే అవి రెండు కలిపి 10 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది నేర్చుకోవడంలో. సి గ్రేడ్ పిల్లవాడు కూడా ఎలాంటి ఇబ్బందులకు గురయ్యే అవకాశం అనేది మ్యాప్ ని చూసినట్లయితే చాలు వాళ్ళు చేయగలుగుతారు. ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ పక్కకి ఇదేముంది, ఆ పక్కకి ఇదేముంది, ఇలా ఉంటుంది. ఈ మ్యాప్ పాయింటింగ్లలో కూడా మళ్ళీ వాళ్ళు మొత్తం హోల్సేల్గా మనము వరల్డ్ మ్యాప్ని మొత్తం చూసినప్పుడు అరే పెద్దగా అనిపిస్తుంది. అలా కాకుండా కొన్ని ట్రిక్స్ ప్లే చేయాలి మనం అక్కడ. అంటే ఉదాహరణకు ఖండాల వారీగా వరల్డ్ మ్యాప్ని విభజించాలి. సౌత్ అమెరికా ఉంది, అక్కడ బ్రెజిల్, చీలీ, అలానే అర్జెంటీనా, వెనిజులా, కొలంబియా, ఇలాంటి ఒక 5 దేశాలు నేర్చుకుంటే అందులోకెళ్ళి ఏదైనా ఒకటి ఎప్పుడైనా వస్తుంది. ఇక ఉత్తర అమెరికా వచ్చినప్పుడు మెక్సికో కానీ, క్యూబా కానీ, అలస్కా, ఇప్పుడు అమెరికాలో సంయుక్త రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమైన అలస్కా, అక్కడ గ్రీన్ పీస్ మూవ్మెంట్, అలస్కా దగ్గరలో ఉన్న ఒక సముద్ర గర్భంలో న్యూక్లియర్ టెస్ట్ ఫైర్ జరిగింది కాబట్టి అలస్కా అనేది తప్పనిసరిగా వస్తుంది. అలానే మనకు పసిఫిక్ ఓషన్లో ఉన్న హవాయి ఐలాండ్స్, అక్కడనే జపాన్ 2వ ప్రపంచ యుద్ధంలో అక్కడున్న అమెరికా ఎయిర్ బేస్ మీద బాంబింగ్ చేయడం ద్వారా అమెరికాకి ఇరిటేట్ అయిపోయి ఇక జపాన్ వినదేమో అని 2 న్యూక్లియర్ బాంబ్స్ని వేయడం అనేది. అట్లా హవాయి ఐలాండ్స్ని చూపించమంటాడు, అలస్కాని చూపించమంటాడు, అలానే యుఎస్ఏ ఎక్కడుందని చూపించమంటాడు, కెనడా ఏమంటాడు. సో అలానే మనకు యుఎన్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ న్యూయార్క్ సిటీ, అట్లా సిటీలు కూడా 1-2 అడిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నాటో హెడ్ క్వార్టర్ బ్రసెల్స్ అనేది బెల్జియం, తర్వాత మనకు ఈ WHO హెడ్ క్వార్టర్ ఏడుందంటే జెనీవా అని, తర్వాత ఈ UN హెడ్ క్వార్టర్ ఎక్కడుంది అని అంటే న్యూయార్క్ అని, ఇలాంటి కొన్ని సిటీస్ని కూడా మనం గుర్తుపట్టగలగాలి. ఇప్పుడు పోలాండ్ క్యాపిటల్ వార్సా, అది వార్సా ట్రీటీ అంటే రష్యా అండ్ ఇట్స్ అలైడ్ కంట్రీస్ మధ్యలో మిలిటరీ అలయన్స్, వాళ్ళు మిలిటరీ అలయన్స్ లో భాగంగా అమెరికా కౌంటర్ గా వాళ్ళు కూడా వార్సా ట్రీటీని స్టార్ట్ చేస్తారు. ఆ వార్సా సిటీ పోలాండ్ క్యాపిటల్, అట్లా మనం చెప్పగలగాలి. అలానే మనకు ఈ గ్రీన్ పీస్ మూమెంట్ స్టార్ట్ అయినటువంటి ఆమ్స్టర్డామ్ సిటీని, అట్లా కొన్ని సిటీస్, ప్యారిస్ ట్రీటీ జరిగింది మనకు. ఇట్లా మనకు హిస్టరీలో పాయింట్అవుట్ అయిన సిటీస్ని కూడా మనము ఒక 4 సిటీస్ 5 సిటీస్ నేర్చుకుంటే, న్యూయార్క్ కానీ, ప్యారిస్ కానీ, జెనీవా కానీ, తర్వాత వార్సా కానీ, తర్వాత బ్రసెల్స్ కానీ, ఆమ్స్టర్డామ్ కానీ, ఇలాంటి కొన్ని సిటీస్ నేర్చుకుంటే తప్పకుండా ఒక సిటీ వస్తుంది. ఇక ఓషన్స్లలో మనకు అట్లాంటిక్ ఓషన్,
అది ఎస్ టైప్లో ఉంటుంది. బోత్ అమెరికాస్ అండ్ ఆఫ్రికా అండ్ యూరోప్ మధ్యలో ఉంటుంది, ఎస్ టైప్లో ఉంటుంది అని అట్లా కొండ గుర్తు బండ గుర్తులలో చెప్పాలి. పసిఫిక్ ఓషన్, తర్వాత ఇండియా కింద ఉన్నది ఇండియన్ ఓషన్, మనకు గ్లోబ్ మీద అన్నిటికంటే పైన ఉన్నది ఆర్కిటిక్ ఓషన్, కింద ఉన్నది అంటార్కిటిక్ ఓషన్, అలా చెప్పగలగాలి. చిన్న సముద్రాలు అంటే ల్యాండ్ లాక్డ్ సాల్ట్ వాటర్ బాడీస్ ఉంటాయి. అట్లా చిన్న సముద్రాల్లో మనకు వరల్డ్ వార్ 1లో మెయిన్ బాల్కన్ పాలిటిక్స్ అని వస్తుంది. ఆ బాల్కన్ ఏరియాలో ఉన్నటువంటి మనకు మెడిటరేనియన్ సీ కావచ్చు, తర్వాత మనకు బ్లాక్ సీ కావచ్చు, కాస్పియన్ సీ కావచ్చు, తర్వాత బాల్టిక్ సీ అని ఒకటి ఉంటుంది. సో ఈ 4 సముద్రాలు, చిన్న సముద్రాలు, రెడ్ సీ, ఇట్లాంటి కొన్ని గుర్తుపట్టుకుంటే మనం సముద్రాలను క్లియర్ చేయొచ్చు. అది మళ్ళీ యూరోప్లో చాలా దేశాలు మిలిటరీ అలయన్స్లో ఉన్నాయి. ఫస్ట్ అండ్ సెకండ్ వరల్డ్ వార్కి అదే స్టేజ్ కాబట్టి అన్ని దేశాలు, ఇటలీ కానీ, జర్మనీ కానీ, స్పెయిన్ కానీ, ఇంగ్లాండ్ కానీ, ఇంగ్లాండ్ చాలా ఇంపార్టెంట్, జర్మనీ ఇంపార్టెంట్, మనకు ఫ్రాన్స్ ఇంపార్టెంట్, స్విట్జర్లాండ్ ఇంపార్టెంట్, అంటే యుద్ధంలో అసలే పాల్గొనని దేశం. ఇట్లా కొన్ని మనం యూరోప్లో కూడా కొన్ని ఒక 10 దేశాలని, ఒక 4 సముద్రాలని ఇట్లా గుర్తుపట్టుకొని ఆ యూరోప్ సపరేట్గా మనం స్టడీ చేయాలి. ఏషియా వచ్చేసరికి చాలా లిమిటెడ్ కంట్రీస్ని మనం, అంటే చైనా కానీ, ఇండియా కానీ, ఇజ్రాయెల్ కానీ, పాలస్తీనా కానీ, ఏంటంటే వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ అని మనం ఇజ్రాయెల్ పాలస్తీనా గురించి సపరేట్గా చదువుతాం. ఆ దేశాలు ఎక్కడ ఉన్నాయని గుర్తుపట్టాలా. అసలు ఈ పాలస్తీనా అండ్ ఇజ్రాయెల్ క్రైసిస్ అనేది, వెస్ట్ ఏషియా క్రైసిస్ అనేది మనకు పార్ట్ బిలో కూడా వస్తుంది. అంటే మ్యాప్ని దగ్గర పెట్టుకొని చదివితే అటు మ్యాప్ పాయింటింగ్ మనకి వస్తుంది, పార్ట్ బిలో మరి లేదా 1-2 మార్క్స్లలో మనం కూడా స్కోర్ చేయొచ్చు. ఇక ఈ మ్యాప్లో విషయానికి వస్తే చైనా, ఇజ్రాయెల్, పాలస్తీనా, ఇండియా, ఇండోనేషియా లార్జెస్ట్ ఆర్చిపెలాగ్, ఎక్కువ దీవుల సముదాయం, తర్వాత మనకు ఫిలిప్పీన్స్, జపాన్, తప్పనిసరి జపాన్ అనేది వస్తుంది, తర్వాత నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా. ఈ ఒక 10 విషయాల్ని మనం దీనికి సపరేట్ చేయాలి. ఎందుకంటే మ్యాప్ పాయింట్ 12 మార్క్స్ ఉన్నాయి సార్. 12 మార్క్స్ అంటే ఒక సి గ్రేడ్ పిల్లవాడు అసలు పాస్ కావడానికి 80 మార్క్స్లో మనకు 35% అంటే 28 రావాలి. 28 రావాలి తప్పకుండా. 28 అనేది స్కోర్ చేయాలి. తర్వాత ఇంటర్నల్ మార్క్స్లో ఇక్కడికి వెళ్ళి పంపిన దాంట్లో అప్పుడు దాన్ని యాడ్ అవుతాయి. నువ్వు ఇక్కడ మనకు రావాల్సిన 28 రాకుండా 26 వస్తే పిల్లవాడు ఫెయిల్ అయ్యే అవకాశం. నువ్వు ఇంటర్నల్ 20 వేసినా ఇక్కడ 27 వస్తే ఫెయిల్ అయ్యి, కాబట్టి ఇక్కడ మినిమం 28 స్కోర్ చేయగలరు. చెయ్యాలంటే అందులో మ్యాప్ పాయింటింగ్ అనేది 12 మార్క్స్ ఇస్తుంది. ఓ పారాగ్రాఫ్ అటెంప్ట్ చేసి ఇప్పుడు మనం ఈ ఇన్ఫర్మేషన్ స్కిల్స్లలో ఉన్న క్వశ్చన్లో ఆ టేబుల్ గ్రాఫ్లో ఉన్న డాటా రాస్తూ దాని టైటిల్ రాయగలిగితే, మ్యాప్ని మనం ఇది చేసి అలానే మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లలో కొన్ని అటెంప్ట్ చేయగలిగితే మంచి స్కోర్ చేసి పిల్లవాడు సి గ్రేడ్ ఈజీగా పాస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. అంటే విభజించి చదవాలి. సోషల్ స్టడీస్ అనేది ఒక సముద్రంలాగా కనబడుతుంది. లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 90% నిజామాబాద్ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంని యాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. చాలా గవర్నమెంట్ స్కూల్ కూడా ఇంగ్లీష్ మీడియం, ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్స్ కూడా మ్యాక్సిమం ఇంగ్లీష్ మీడియంలో రన్ అవుతున్నాయి. కాబట్టి అట్లా ఆ టెక్నికల్ టర్మ్స్ని, ఇంట్రెస్టెడ్ ఏరియాస్ని పాయింట్అవుట్ చేస్తూ చక్కగా రాయగలిగితే మంచి మార్కులు స్కోర్ చేయొచ్చు. ఎందుకంటే మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్ ఇట్లాంటి జాగాల స్కోరింగ్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సోషల్ స్టడీస్లో ఈ టెక్నికల్ టర్మ్స్, టర్మినాలజీ, ఇలాంటి రాసే పద్ధతులు, అటెంప్ట్ చేసే పద్ధతులు, ఇవి కొంచెం క్రిటికల్గానే అనిపిస్తుంది. పాస్ కావడానికి ఈజీ అని అనుకుంటారు, స్కోర్ చేయడానికి కొంచెం క్రిటికల్గా ఉంటుంది. కాబట్టి ఈ ఏరియాస్ అన్ని మనం టచ్ చేస్తే చక్కటి స్కోర్ చేసే అవకాశం ఉంది సార్. సి గ్రేడ్ వాళ్ళు పాస్ కావడానికి ఈ పద్ధతులు పాటించాలి. మీరు చెప్పినట్లుగానే అంటే సాంఘిక శాస్త్రం అంటేనే ఒక మహాసముద్రం అని. అయితే ఈ సాంఘిక శాస్త్రంలో మనకు ముఖ్యంగా కనబడేవి జాగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ అండ్ సివిక్స్. మీరు చెప్పిన ఈ 6 స్టాండర్డ్స్ ఏవైతే 6 స్టాండర్డ్స్ ఉన్నాయో, ఈ 4 జాగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ అండ్ సివిక్స్కి సంబంధించి మనం ఎట్లా అన్వయించుకోవాలి, ఏ విధంగా అన్వయించుకుంటే ఈ మనకు 6 విషయాలకు 6 స్టాండర్డ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఎట్లా ఉంటాయి? మనకు 10th క్లాస్ అనేది ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పద్ధతులు అన్ని స్కూల్ లెసన్స్ కూడా అట్లా తయారు చేయడం అనేది జరిగింది సార్. ఇందులో ఫస్ట్ 11th లెసన్స్ 1 నుంచి 11వ లెసన్ వరకు జాగ్రఫీ, ఎకానమీ కవర్ చేయడం జరిగింది. తర్వాత 12th to 21 లెసన్ వరకు 10th క్లాస్లో మనకు హిస్టరీ అండ్ సివిక్స్ కవర్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ దాకా జాగ్రఫీ, ఇక్కడ దాకా ఎకానమీ అనేది ఏముండదు. అది ఇంటిగ్రేషన్ మోడల్లో ఉన్నది. అంటే ఫస్ట్ది జాగ్రఫీ అయితే నెక్స్ట్ది ఎకానమీ, మళ్ళీ 3వది ఎకానమీ, మళ్ళీ 4వది మళ్ళీ జాగ్రఫీ, ఇట్లా వాళ్ళు కవర్ చేయడం జరిగింది. మొత్తం మీద ఈ ఫస్ట్ 11th లెసన్ వరకు ఒక 40 మార్క్స్ని, తర్వాత ఈ 12th నుంచి 21st లెసన్ దాకా ఒక 40 మార్క్స్ని మనకు పేపరు సెట్టర్స్ అట్లా సెట్ చేయడం అనేది జరుగుతుంది సార్. అందులో మనకు ఫస్ట్ పార్ట్లో వాళ్ళు
వాళ్ళు తయారు చేసేటప్పుడు కూడా ఎకానమీ అండ్ జాగ్రఫీ అనే దాంట్లో 2020గా వాళ్ళు ఇది చేస్తారు. ఖచ్చితమని ఏం లేదు, కానీ 2020గా వాళ్ళు ఇచ్చే అవకాశం అనేది ఉందన్నమాట. అక్కడ కూడా హిస్టరీ సివిక్స్ అనేది మనకు ఉన్న ప్రిన్సిపల్స్ ఆఫ్ పేపర్ సెట్టింగ్ అనే దాంట్లో 2020 ఇవ్వాలని ఏం లేదు, ఆ భాగంలో 40 అని ఇవ్వాలని ఉంటుంది. మ్యాక్సిమం తయారు చేసే వాళ్ళు హిస్టరీలో ఒక 20, సివిక్స్ ఏరియాస్ టచ్ చేసేటట్టు 20 ఇచ్చే అవకాశం అనేది. కాబట్టి అన్ని లెసన్స్ అని అనకుండా కూడా కొన్ని మనం ఎప్పుడైనా రాసేటప్పుడు ఏదో చూజీగా చదవాలి, జ్యూసీగా రాయాలి అంటారు. ఇన్ని రోజులు చదివిన చదువుని మనం పలానా లెసన్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఎగ్జామినేషన్లో అనేది గుర్తుపట్టి వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టి చక్కగా చదివి ఆ చదివిన దాన్ని చక్కగా అంటే జ్యూస్ తాగితే ఎంత కమ్మగా ఉంటుంది అంత చక్కగా రాసినప్పుడు మంచి మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంది సార్. మీరు మ్యాప్ పాయింటింగ్కి దాదాపుగా 12 మార్కులు ఉన్నాయని చెప్పారు సార్. మరి మ్యాప్ పాయింటింగ్ చేసేటప్పుడు విద్యార్థులు పాటించాల్సిన మెలకువలు ఏమున్నాయి? వాళ్ళు పెన్ వాడచ్చా, పెన్సిల్ వాడచ్చా, ఇట్లాంటి సందేహాలు కూడా విద్యార్థులకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు దాన్ని ఒకసారి క్లారిఫై చేస్తే బాగుంటుందని. మేము కూడా ఇట్లాంటి విజయస్ఫూర్తి కార్యక్రమాలు మండల్ లెవెల్ అటెండ్ అయినప్పుడు సార్ ప్రధానమైన క్వశ్చన్ పిల్లల నుంచి వచ్చేది ఇదే సార్. మ్యాప్ పాయింటింగ్ అనేది మనము పెన్ను తోట పెన్సిల్ తోట అనేది ఎక్కడ మనకు పేర్కొనబడలేదు. కాకపోతే మనం రాసిన పేపరు అనేది ఒక్కొక్కసారి 200-300 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేస్తుంటుంది. దాన్ని బండల్స్ రూపంలో తయారు చేస్తుంటారు. పెన్సిల్ అది ఒక్కదాని మీద ఒకటి పేపరు ఈ రబ్ అయినప్పుడు అది ఎరేజ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఏదన్నా నీకు ఏదైనా అనుమానం ఉన్నప్పుడు దాన్ని పెన్సిల్ తోటి చేసి చివర్లో వెళ్ళేటప్పుడు అది పెన్నుతో చేసుకోవడం చాలా మంచిది సార్. దానివల్ల మనకు దాన్ని ఇవాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు ఆ ఎగ్జామినర్కు క్లియర్గా కనబడి చెరిగిపోకుండా ఉండకుండా మనము స్కోరింగ్ అనేది లాస్ కాకుండా ఉండే అవకాశం అనేది ఉంది. ఇక మ్యాప్ మనకు ఈ స్కిల్స్ నేను ఆల్రెడీ మీకు చెప్పిన మ్యాప్ అనేది కొంచెం డివైడ్ చేసుకొని చదువుకోవాలి. అంటే ఓషన్స్, సీస్, డిఫరెంట్ కాంటినెంట్స్ అట్లా మనం డివైడ్ చేసి కంట్రీస్, సిటీస్ ఈ విధంగా ఏది 10 అంటే మొత్తం కలిసి మనకు ఒక 40-50 కూడా కావు సార్, కానీ 12 మార్క్స్ ఉంటాయి. ఇక డ్రాయింగ్ స్కిల్స్ కూడా మనం తెలంగాణ డ్రా చేయడం, ఇప్పుడు ఉదాహరణకి ఇండియాని డ్రా చేసేటప్పుడు పైన ఒక ఎమ్, గుజరాత్ దగ్గర ఒక ఎమ్, కింద ఒక వి, అటు సైడ్ మళ్ళీ నార్త్ ఈస్ట్ సంబంధించిన స్టేట్స్ దగ్గర ఒక ఎమ్, ఇట్లా పెట్టుకొని ఈ ఎమ్ముల్ని కిందికున్న వీని ఇవన్నీ కలిపితే మినిమం దానికి ఒక షేప్ అనేది వస్తుంది ఇండియా మ్యాప్. అట్లా ఇబ్బందులు పడేవాళ్ళు అట్లా సి గ్రేడ్ వాళ్ళు అట్లా కూడా స్కోర్ చేయొచ్చు. అలానే తెలంగాణకు 4 చుక్కలు పెట్టుకొని 4 కొంచెం డిస్టెన్స్లో పెట్టుకొని 4 చుక్కల్ని కలుపుతూ ఇట్లా ప్రాక్టీస్ చేసినప్పుడు మనం అక్కడ కూడా ఈజీగా స్కోర్ చేయొచ్చు. మనం ఫిజికల్గా ఇప్పుడు దాన్ని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మనం ఇది ఆకాశవాణి కేంద్రం కాబట్టి మనం ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వస్తుంది. కాబట్టి అది ఒక చిన్న ట్రిక్ నేను చాలా విజయస్ఫూర్తి కార్యక్రమాలలో పిల్లలకి చెప్పి నేర్పించి వాళ్ళని చాలా సంతోషపరచడం అనేది జరిగింది. అయితే మీరు పారాగ్రాఫ్ ఇంటర్ప్రిటేషన్ మరియు టేబుల్ గ్రాఫ్ అనాలిసిస్ గురించి ఒకసారి వివరిస్తారు. ఓకే సార్, ఇది మనకు అందరూ స్కోర్ చేయగలిగే ఏరియా సార్. ఇది ఏ గ్రేడ్ పిల్లలు ఎక్కువ స్కోర్ చేస్తూ సి గ్రేడ్ పిల్లలు పాస్కి అవసరమైనటువంటి మార్క్స్ కూడా పొందగలిగే ఏరియా సార్. పారాగ్రాఫ్ అనేది ఊరికే పారాగ్రాఫ్ ఇవ్వాలి కదా అని ఇవ్వరు. ఖచ్చితంగా ఏదో పారాగ్రాఫ్లో ఏదో సమస్యను లేకపోతే ఏదన్నా ఒక ఇష్యూ అనేది ఉంటుంది. అయితే ఈ గ్రౌండ్ వాటర్ డిప్లీషన్కి సంబంధించో, లేకపోతే ఎన్విరాన్మెంటల్ క్రైసిస్కి సంబంధించో, లేకపోతే సస్టైనబుల్ అండ్ ఇట్స్ ప్రాబ్లమ్స్కి సంబంధించో, వార్ రిలేటెడ్ ఇష్యూస్, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు ఈ మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అండ్ ఇట్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి సంబంధించో, ఏదో ఒకటి ఫుడ్ క్రైసిస్కి సంబంధించి ఏదో ఒక సమస్య ఉంటుంది. మహిళలు సాధికారికత కావచ్చు, అర్బన్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, పాపులేషన్ అండ్ ఇట్స్ గ్రోత్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటి ఏదో ఒకటి ఉంటుంది. ఒక్కటిసారి 2 సార్లు చదివితే అది ఏ ఇష్యూ అనేది తెలిసిపోతుంది. ఎంత పిల్లవాడు ఏ స్థాయిలో ఉన్నా తెలిసిపోతుంది. ఆ తెలిసిపోయిన దాన్ని ఫస్ట్ మనము ఆన్సర్ చేసేటప్పుడు ఫస్ట్ లైన్లో అదే రాయాలి. ఈ పారాగ్రాఫ్ అనేది ఈ సమస్య గురించి చర్చిస్తున్నది, తర్వాత ఆ సమస్యకు కారణాలు ఏంటి రాయాలి, తర్వాత ఆ సమస్యలకు నీకు తెలిసిన ఏమైనా సొల్యూషన్స్ ఏమైనా ఉంటే రాయాలి. నువ్వు తద్వారా అథారిటీస్ ఏమైనా ఉంటే వాళ్ళకి నువ్వేం గైడ్ చేస్తున్నావు అనే దాని మీద కన్క్లూజన్ రాయాలి. ఇట్లా మన స్టెప్ బై స్టెప్ సమస్య ఏంటిది, సమస్య కారణాలు ఏంటి, ఆ సమస్యకు నీ తెలిసినటువంటి సొల్యూషన్స్ ఏంటి, తర్వాత నువ్వు ఆ కన్సర్న్ అథారిటీకి నువ్వేమైనా గైడ్ చేయగలుగుతావు అని ఇస్తూ కన్క్లూజన్ చేయాలి. అట్లా చక్కగా స్టెప్ బై స్టెప్ మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ సమస్యను గుర్తించినందుకు ఆ క్వశ్చన్ ఇచ్చిన మార్క్స్ని బట్టి
1 మార్క్ హాఫ్ మార్క్ ఇస్తారు. రీజన్స్ రాసినప్పుడు మళ్ళీ అది 2 మార్క్స్ అది అట్లా ఇస్తారు. నీకు సొల్యూషన్స్ అండ్ కన్క్లూజన్కి అట్లా 2 మార్క్స్ అట్లా 6 మార్క్స్ ఇచ్చారంట అట్లా ఆ స్కోర్ చేయడం అనేది జరుగుతుంది సార్. సో అట్లా ఆ సమస్యను గుర్తించాలి, దాని కారణాలు ఏంటి చెప్పగలగాలి, కారణాలకు నువ్వేమైనా సొల్యూషన్ ఇవ్వగలుగుతావా చెప్పగలగాలి, ఆ కన్సర్న్ అథారిటీకి నువ్వేమైనా గైడ్ చేయగలుగుతావా రాయగలగాలి, అప్పుడు ఫుల్ మార్క్స్ స్కోర్ చేస్తావు. ఇక టేబుల్ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన గ్రాఫ్ అనాలిసిస్ విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు గ్రాఫ్ ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణ లింగ నిష్పత్తి అనే గ్రాఫ్ ఇచ్చినప్పుడు ఈ బార్ గ్రాఫ్ అనేది భారతదేశ లింగ నిష్పత్తి 1901 2011 సంబంధించిన దాని గురించి చర్చించబడ్డది. అసలు లింగ నిష్పత్తి అంటే ఏంది, 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు ఉన్నారు అనేది లింగ నిష్పత్తి. భారతదేశంలో ఇవన్నీ చూస్తుంటే లింగ నిష్పత్తి అనేది 1000 మందితో పురుషులతో సమానంగా ఏనాడు లేదు. మరి లింగ నిష్పత్తి తక్కువ ఉండడానికి కారణాలు ఏంటి? అక్షరాస్యత లేకపోవడమా, పురుషాధిక్య సమాజమా, లేకపోతే అమ్మాయిని బర్డెన్ గా భావించడమా, లేకపోతే చదివించడము, అవి ఎందుకు మళ్ళీ ఎట్లా పెళ్లి చేసి పంపిస్తామా అనేటి కారణాలు. మరి ఆ కారణాలు అయిన తర్వాత దానికి సొల్యూషన్ ఏంటిది? మనం ఎక్కువగా మహిళలకు అమ్మాయిలకు విద్యను ఎక్కువగా అందించాలి, వాళ్ళకు స్వయం ఉపాధి కార్యక్రమాలు లేదా టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది బాగా ఇవ్వగలగాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలగాలి, ఉపాధి అవకాశాలను పెంచాలి, ఎంప్లాయ్మెంట్ అనేది పెంచాలి. ఇట్లా చేసినప్పుడు వాళ్ళు ఆర్థికంగా బలపడతారు. బలపడ్డప్పుడు ఈ లింగ నిష్పత్తి అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇవి వాళ్ళు ఎర్నర్స్ అయినప్పుడు పేరెంట్స్ కూడా బర్డెన్ అనేది కాదు, ఫీల్ గారు. అలాంటప్పుడు వాళ్ళు ఆ లింగ నిష్పత్తి అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు అమెరికా ఉంది, అమెరికాలో ప్రతి 1000 మంది పురుషులకు 1050 మంది మహిళలు ఉన్నారు. మరి అది వెనకబడేం లేదు, భూతల స్వర్గం అంటారు ఆ దేశాన్ని. అలానే భారతదేశంలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో కానీ మిగిలిన ఏ అభివృద్ధి సూచికల్లో కానీ కేరళ నెంబర్ 1 లో ఉంటుంది. మరి కేరళ అక్కడ కూడా ప్రతి 1000 మంది పురుషులకు 1045 మంది స్త్రీలు ఉన్నారు. కాబట్టి ఆ లింగ నిష్పత్తి అనేది అభివృద్ధికి ఎలాంటి ఆటంకం కాదు అనే మెసేజ్ మనం ఆ టేబుల్ గ్రాఫ్ ద్వారా ఇవ్వగలగాలి. ఇచ్చినప్పుడు పిల్లవాడు చక్కగా స్కోర్ చేసే అవకాశం అనేది ఉంది సార్. ఇది స్కోరింగ్ ఏరియా, అందరూ మంచి స్కోర్ చేయగలిగే అవకాశం, డాటా కనబడుతుంటుంది. ఆ డాటాని పెడుతూ మనం విశ్లేషించగలగాలి. మనకి ఇంకేమైనా తెలిసిన విషయాలు కొత్తగా యాడ్ చేస్తే మంచి స్కోర్ చేసే అవకాశం ఉంది సార్. మరి అట్లాగే పాంప్లెంట్ మరియు స్లోగన్స్ రైటింగ్ గురించి ఒకసారి వివరిస్తారండి. తప్పనిసరి ఒక పాంప్లెంట్ అనేది వస్తుంది సార్. పాంప్లెంట్ అకాడమిక్ స్టాండర్డ్స్ 6 సంబంధించి అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీస్, ప్రశంస సున్నితత్వం అనే అకాడమిక్ స్టాండర్డ్స్ కింద ఈ పాంప్లెంట్, తర్వాత స్లోగన్ రైటింగ్, లెటర్ రైటింగ్, తర్వాత రోల్ ఆఫ్ మనకు లీడర్స్, అలానే ప్రకృతికి సంబంధించిన రోల్, ఇట్లా సున్నితత్వం ప్రశంస అనే కింద ఈ పాంప్లెంట్ అనేది వస్తుంది సార్. ముందు పాంప్లెంట్ స్ట్రక్చర్ ముందు మనం నేర్వాలి, దానికి మనకు ఒక మార్క్ పడుతుంది. కంప్లీట్ ఒక పేజీ తీసుకోవాలి, తీసుకొని మనకి ఇచ్చినటువంటి ఆ క్వశ్చన్లో ఉన్న ఏది మీద తయారు చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఒక టైటిల్ రాయాలి. ఇప్పుడు పర్యావరణ సమస్యలను గురించి ఒక పాంప్లెంట్ని తయారు చేయండి అనేది ఒక వచ్చింది అనుకో, ఓకే ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, అట్లా సొల్యూషన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనుకుంటా మనం టైటిల్ పెట్టాలి. టైటిల్ పెట్టిన తర్వాత అసలు ఎన్విరాన్మెంట్ ఏంటిది అనేది ఒక చిన్న పేరాలో రాయాలి. మొత్తం ఒక పేజ్ అంతా తీసుకొని చుట్టూ లైన్లు కొట్టుకొని దాని టైటిల్ రాయాలి. అసలు ఎన్విరాన్మెంట్ ఏంటిది అంటే చుట్టూ ఉన్న పరిసరాలు, పశుపక్షాదులు, మానవుడు, అదేవిధంగా ఈ జంతువులు, అన్నింటినీ పర్యావరణం అనేది మనం రాయాలి. రాసిన తర్వాత పర్యావరణం ఎట్లా డిస్ట్రక్ట్ అవుతుంది అసలు ఈ డిఫారెస్టేషన్ వల్ల కానీ, లేకపోతే ఈ ప్లాస్టిక్ యూసేజ్ వల్ల కానీ, మరి ఈ హ్యూమన్ ఇండ్యూస్డ్ మానవుడి యొక్క కార్యకలాపాల వల్ల జరుగుతున్న ఈ పర్యావరణ ధ్వంసం కానీ ఇలాంటివి రాయగలగాలి. మరి మళ్ళీ వాటికి సొల్యూషన్స్ ఏంటి రాయగలగాలి. అంటే మరి డిఫారెస్టేషన్ బదులు రీఫారెస్టేషన్కి వెళ్ళాలి, మనం ప్లాస్టిక్ యూసేజ్ని మినిమైజ్ చేస్తుండాలి, ఈ ఇండస్ట్రియల్ వేస్టేజెస్ కానీ లేకపోతే ఇండస్ట్రియల్ ఈ సిఎఫ్సిస్ కానీ ఇట్లాంటివన్నీ రెడ్యూస్ చేయగలగాలి. తర్వాత మనం దగ్గరగా వెళ్ళగలిగే దారులలో ఇట్లా వెహికల్స్ అట్లాంటివి వాడకుండా చూడగలగాలి. తర్వాత ఇట్లాంటి పెట్రోల్ డీజిల్కి సంబంధించిన వెహికల్స్ మనం ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ తోటి మనం దాన్ని మార్పు చేయగలగాలి. ఇలాంటి కొన్ని చెప్పాలి. చెప్పితే మనకు అక్కడ మంచి స్కోర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది సార్. అట్లా మనం చేయొచ్చు, దాన్ని ఆన్సర్ చేస్తే చక్కటి స్కోరింగ్ అనేది ఉంటుంది. పాంప్లెంట్లో చివర్లో మనం ఏమైనా ఒక 2 స్లోగన్స్, తర్వాత ఇప్పుడు ఎన్విరాన్మెంట్ మీదనే ఇప్పుడు పాంప్లెంట్ ఒక 4 సార్లు అడిగితే ఒకసారి ఎన్విరాన్మెంట్ మీద ఉంటుంది. ఉదాహరణగా అట్లా అనమాట, ప్లాంట్ ట్రీ సేవ్ ద నేచర్, ఇట్లా అట్లాంటి మనం అట్లా స్లోగన్స్ క్రియేట్ చేసి కింద ఒకటి రాయొచ్చు. తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్ లో మనం ఎన్ని కాపీస్ ప్రింట్ చేస్తున్నాం అనేది, పాంప్లెంట్ అంటే నథింగ్ బట్ కరపత్రం అన్నట్టు, ఎన్ని పాంప్లెంట్ ప్రింట్ చేసి పంచుతున్నాం అందరికి. రైట్ సైడ్ కార్నర్ లో ఎవరు దాన్ని ప్రింట్ చేస్తున్నారు అని, దాన్ని మనం పేరు కానీ లేదా మన హాల్ టికెట్ నంబర్ కానీ ఇవ్వకుండా ఇట్లా ఎక్స్ అని పెట్టాలి. అప్పుడు పాంప్లెంట్ అనేది పూర్ణ రూపంలో వెళ్తుంది. అంటే మనం ఇప్పుడు ఒక
లెటర్ రాసేటప్పుడు ఇట్లా సబ్స్క్రిప్షన్, సాల్యుటేషన్, డేటు, తర్వాత మనం ఎక్కడ నుంచి సెండర్స్ అడ్రస్ ఇట్లా ఎట్లయితే పెడతాం వీటికి ఎక్కడ మార్క్స్ ఇస్తారు. ఈ పాంప్లెంట్ దాని షేప్ కూడా మనము దాని స్ట్రక్చర్ కూడా మార్కులు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ముందు ఫుల్ పేజ్ తీసుకోవాలి, ఒక టైటిల్ పెట్టాలి, అసలు అంటే ఏంటిది అని చెప్పగలగాలి, కారణాలు చెప్పాలి, సొల్యూషన్ చెప్పాలి, వీలుంటే 2 స్లోగన్స్ రాయాలి. తర్వాత కింద మనం లెఫ్ట్ సైడ్ కార్నర్ లో ఎన్ని కాపీస్ రాస్తున్నాం అనేది చెప్పగలగాలి. రైట్ సైడ్ కార్నర్ లో ఎవరు దీన్ని అసలు ఈ పాంప్లెంట్ తయారు చేసింది ఎవరు అనేది XXX అనుకుంటా పెట్టగలగాలి. అప్పుడు చక్కటి స్కోర్ వస్తుంది. తప్పనిసరి పాంప్లెంట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ కింద ఉన్నటువంటి వాటిలో స్లోగన్స్ అండ్ పాంప్లెంట్ చాలా ఇంపార్టెంట్. పోస్టర్ అనేది రాదు, మనం స్కూల్లో నేర్చుకోవడానికి మనకి వస్తుంది కాబట్టి పోస్టర్ రాదు. ఈ లెటర్ కూడా ఎప్పుడు వాళ్ళు స్ట్రెచ్ చేస్తలేరు, ఎందుకంటే లాంగ్వేజెస్ లో ఆల్రెడీ లెటర్స్ ఇస్తారు కాబట్టి సోషల్ స్టడీస్ లో ఎందుకు అని చెప్పి ఈ అకాడమిక్ స్టాండర్డ్ కింద లెటర్ ని ఎప్పుడు వాళ్ళు ఇచ్చినట్టుగా లేదు. కంపల్సరీ పాంప్లెంట్ వస్తుంది, స్లోగన్ వస్తుంది. ఈ 2 ఏరియాస్ లో మనం ఫోకస్ చేయాలి. ఇప్పుడు స్లోగన్స్ అంటే మనకు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ స్లోగన్స్, వార్ అండ్ పీస్ కి సంబంధించిన స్లోగన్స్, మనకి ఓట్ యాజ్ ఎ వెపన్, ఒక ఓటు అనేది ఒక ఆయుధం లాగా ఎట్లా వాడుకోవాలనే దాని మీద స్లోగన్స్, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద స్లోగన్స్, ఆ ఫుడ్ సెక్యూరిటీ మీద స్లోగన్స్, ఇలాంటి వాటి మీద ఒక 5-6 విషయాల మీద 2 స్లోగన్స్ తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా 4 స్లోగన్స్ అడగడు సార్, 2 అడుగుతాడు. కాబట్టి స్లోగన్స్ ఇప్పుడు నేను చెప్పిన ఇష్యూస్ మీద దేనికి ఒక 2-3 స్లోగన్స్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకొని మనం రాయగలిగితే చక్కగా మార్కులు వస్తాయి. స్లోగన్ రాసేటప్పుడు అండ్ అని మధ్యలో ఏది పెట్టకూడదు. వార్ ఈజ్ వేస్ట్, పీస్ ఈజ్ బెస్ట్ అట్లా ఉండాలి. వార్ ఈజ్ వేస్ట్ అండ్ పీస్ ఈజ్ బెస్ట్ అంటే అది స్లోగన్ అన్నారు. అంటే 2 భాగాలుగా ఉండాలి, అది రైమింగ్ తో వచ్చినట్టు ఉండాలి, అంటే ప్రాస వచ్చేటట్టుగా ఉండాలి, మీనింగ్ఫుల్ గా ఉండాలి. ఫస్ట్ దానికి సెకండ్ అంటే ఆది పదానికి మనం అంత్య పదము అనేది లీడ్ లాగా ఉండాలన్నమాట, ఒక మీనింగ్ గా ఉండాలి. అలా ఉండి ఆ స్లోగన్ అట్లా తయారు చేయాలి. గో ఫర్ పీస్, నో ఫర్ వార్, అట్లా ఉండాలి. అట్లా ఉంటే దానికి స్కోరింగ్ అనేది వస్తుంది. కొంతమంది స్టేట్మెంట్ లాగా రాస్తారు, అయినా నాకు సార్ మార్క్ వేయలేదు అంటాడు. స్టేట్మెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్లోగన్, అది గుర్తుపట్టాలి పిల్లలు. ఆల్రెడీ మన టీచర్స్ దాని మీద ట్రైన్ చేసి ఉంటారు పిల్లల్ని, కాబట్టి స్టేట్మెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్లోగన్. అయితే మనకు సాంఘిక శాస్త్ర పుస్తకంలో ఉన్న ఈ 21 పాఠాల్లో ఇప్పుడు ఎట్లాంటి అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది, ఎట్లాంటి పాఠ్యాంశాల మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అనే విషయాల్ని ఒకసారి విద్యార్థులు మనకు అది లెసన్స్ 11 మనకు ఈ జాగ్రఫీ ఎకానమీ నుంచి ఉన్నాయి సార్. అదేవిధంగా ఆ 10 లెసన్స్ మనకు సివిక్స్ అండ్ హిస్టరీ సైడ్ నుంచి ఉన్నాయి. అయితే పేపర్ అక్కడ నుంచి ఒక 40 మార్క్స్ ప్లస్ ఇక్కడ నుంచి ఒక 40 మార్క్స్ కవర్ చేసి తయారు చేయడం అనేది జరుగుతుంది. అన్ని లెసన్స్ ఇంపార్టెంటే, కానీ అన్ని లెసన్స్ని కవర్ చేయలేనటువంటి యావరేజ్ కానీ లేదా స్లో లెర్నర్స్ పిల్లలకు కొన్ని మనం చూసిగా కొన్ని లెసన్స్ని ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. అట్లా ఉదాహరణకు ఫస్ట్ లెసన్ని మనం ఫోకస్ చేసినట్టయితే ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా, దాంట్లో ఆ ఫిజికల్ ఫీచర్స్ ఏంటి, తర్వాత అందులో మ్యాప్ పాయింటింగ్లో 3rd పేజీలోనే మనకు టెక్స్ట్ బుక్లో ఇండియా మ్యాప్ ఇచ్చి ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, తర్వాత ఇండియన్ స్టాండర్డ్ టైమ్ లైన్ సీరీస్ 82 degrees and 30 minutes అనేది, తర్వాత మనకు లక్షద్వీప్ ఐలాండ్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, తర్వాత లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ వారి ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇండియా, ఇలాంటి 3rd పేజీలోనే మనకి ఇండియా ఉంటుంది. అందులో ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తాయి. అయితే ఆబ్జెక్టివ్ అన్న రావచ్చు, లేదంటే మ్యాప్ లో అన్న రావచ్చు. అలాంటి వాటి మీద కొంత ఫోకస్ చేయాలి. అంటే ఫస్ట్ లెసన్ లో మనం ఒక క్వశ్చన్, 1-2 క్వశ్చన్లు ప్లస్ మ్యాప్ లో 1-2 మ్యాప్ బిట్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అనేది ఉంది సార్. అట్లానే ఎకానమీలో ఈ మనకు డెవలప్మెంట్ కానీ జీడిపికి సంబంధించినవి లెసన్స్ కావచ్చు. రాంపూర్ విలేజ్ లో అందులో మనకు సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ, తర్వాత మళ్ళీ అక్కడ మనకు ఫిజికల్ క్యాపిటల్ ఏంటిది, వర్కింగ్ క్యాపిటల్ ఏంటిది, ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటిది, అట్లా ఎకానమీ సైడ్లో మనం టచ్ చేయొచ్చు. తర్వాత ఈ ఫుడ్ సెక్యూరిటీ అనే దాంట్లో అసలు ఫుడ్ సెక్యూరిటీ అనేది ఎట్లా సాధ్యం అనే దాంట్లో మనం ప్రొడక్షన్ పెంచాలా, తర్వాత అవైలబిలిటీకి తీసుకురావాలా, అందరికీ పండిన ఆహారాన్ని యాక్సెసిబుల్గా అంటే డోర్కి డెలివరీ చేయగలిగే అంశాలు ఏంటి అట్లా అనేది. తర్వాత పీడిఎస్ సిస్టమ్ ఉంది, దాన్ని ఇంకా పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి నువ్వేం సజెస్ట్ చేయగలుగుతావు గవర్నమెంట్, ఇలాంటి క్వశ్చన్లు ఎకానమీ సైడ్ నుంచి అడుగుతాయి. తర్వాత ఈ సస్టైనబిలిటీకి దారితీసే అంశాలు ఏంటి, అసలు అన్సస్టైనబిలిటీ కారణమవుతున్న అంశాలు, అట్లాంటి క్వశ్చన్లు కూడా ఇది చేస్తాయి. ఈ క్లైమేట్ అనేది ఉంటుంది సార్ జాగ్రఫీ కింద, అందులో కూడా ఈ క్లైమేట్ కంట్రోల్స్ ఏంటి, ఎలిమెంట్స్ ఆఫ్ వెదర్ ఏంటిది, ఎలిమెంట్స్ ఆఫ్ క్లైమేట్ ఏంటిది, ఇలాంటి కొన్ని అంటే ఒక 20 క్వశ్చన్స్ ఇటు ఒక 20 క్వశ్చన్లు అటు మనం తయారు చేసుకొని చెప్పగలుగుతాయి. అది పార్ట్ 2లో కూడా ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ కావచ్చు, లేకపోతే ఎకనామిక్ డిప్రెషన్ కావచ్చు, ఇండియా పార్టీషన్ రిలీజియన్ ఎంతవరకు
కొరకు కారణం అనే విషయాలు కావచ్చు, తర్వాత చైనాలో ఉన్నటువంటి ల్యాండ్ రిఫార్మ్స్ కావచ్చు, లేకపోతే హ్యూమన్ అండ్ సివిల్ సంబంధించినటువంటి మూవ్మెంట్స్ కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో జెంటిల్మెన్ అగ్రిమెంట్ కి సంబంధించిన ముఖ్యాంశాలు కావచ్చు, వై డిస్కంటెంట్ రైజ్డ్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ ది తెలంగాణ పీపుల్, ఎందుకు తెలంగాణ ప్రజలు అసంతృప్తికి గురైంది ఉమ్మడి రాష్ట్రం, అలాంటిది కావచ్చు, తెలంగాణ ఉద్యమ రూపాలు అనే క్వశ్చన్స్ కావచ్చు. తర్వాత ఎలక్షన్ కమిషన్ 16th లెసన్ ఉంటుంది సార్. ఎలక్షన్ కమిషన్ లో మనకు ఫంక్షనరీ ఫర్ ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ కమిషన్ యొక్క విధులు ఏంటి అనేది, తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరు, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరు, తర్వాత అది ఎలక్టోరల్ రూల్ అంటే ఓటర్ లిస్ట్ అంటే ఏంటిది, అసలు కోడ్ ఆఫ్ కండక్ట్ ఏంటిది, తర్వాత ఎలక్షన్ కి సంబంధించిన మాల్ ప్రాక్టీసెస్ ఏంటి, అనుచిత ప్రవర్తనలు ఏంటి అని, ఈ మధ్య టిఎన్ శేషన్ తీసుకొచ్చిన ఎలక్షన్ రిఫార్మ్స్లలో ముఖ్యమైన ఏంటి, ఇట్లాంటి కొన్ని మనం చెప్పగలగాలి. తర్వాత కాన్స్టిట్యూషనల్ ప్రిపరేషన్ అనే 15th లెసన్ ఉంది. పార్లమెంటరీ సిస్టానికి డెమోక్రటిక్ ప్రెసిడెన్షియల్ సిస్టానికి మధ్యలో ఉన్న తేడా ఏంటిది అది చెప్పగలగాలి. తర్వాత ఫెడరల్ స్టేట్ అని దేన్ని అంటారు అది చెప్పగలగాలి. ఇలాంటి కొన్ని పర్టికులర్గా కొన్ని విషయాల్ని మనం రాసుకొని చదివి వీటిని ప్రాక్టీస్ చేస్తూ వాటి టెక్నికల్ టర్మ్స్ని కానీ ఆ టర్మినాలజీని ప్రాక్టీస్ చేస్తుండాలి. ఎందుకంటే పిల్లలందరూ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుగు అనేది మాతృభాష లేదా ఉర్దూ మాతృభాషలో ఉంటారు కాబట్టి చక్కగా ఆ టెక్నికల్ టర్మ్స్ని ప్రాక్టీస్ చేస్తూ సెంటెన్స్లలో పెట్టగలిగితే మన సోషల్ స్టడీస్లో చక్కటి స్కోరింగ్ చేసే అవకాశం ఉంది. మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్, మళ్ళీ ఎస్ఏ క్వశ్చన్స్గా మనం అనుకున్నది కాబట్టి ఈ క్వశ్చన్స్ వైజ్ ఈ విభాగాల్లో ఏ క్వశ్చన్కి ఎన్ని సెంటెన్స్లో ఆన్సర్ రాయాల్సిన అవసరం ఉంది, ఎన్ని సెంటెన్స్లో ఆన్సర్ రాస్తే మనకు ఖచ్చితంగా వచ్చే మార్కులు వచ్చే అవకాశం ఉంది అనే విషయాలు. ఓకే సార్, దీని మీద కూడా పిల్లలకు కొంచెం వాళ్ళకి అనుమానాలు ఉంటాయి సార్. ఇప్పుడు నేను కూడా వాళ్ళని ఫిజికల్గా ఫేస్ చేసినప్పుడు అడిగిన క్వశ్చన్లలో ఇది కూడా ఒకటి. మనకు వెరీ షార్ట్ ఈ ఎస్ఏ టైప్ అనేది భాగాలుగా ఉంటుంది. మనకు అందులో ఈ వెరీ షార్ట్ అనేది 2 మార్క్స్కి వస్తుంది. 2 మార్క్స్ కనగానే ఇప్పుడు 2 స్లోగాన్లు రాయండి అంటే ఒక స్లోగాన్ ఒక లైన్ వస్తుంది, ఇంకో స్లోగాన్ ఇంకో లైన్ వస్తుంది. అంటే ఓ 2 లైన్లైనా ఆన్సర్కి మనం మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 2 మార్క్స్ది 4 లైన్స్ అట్లా మ్యాక్సిమం ఒక 4 లైన్స్ దాకా ఆన్సర్ అనేది ఉంటుంది సార్. 4-5 అంతకు మించి దాటొద్ది. తర్వాత షార్ట్ ఆన్సర్ దాంట్లో 4 మార్క్స్ అది, అంటే దాదాపు ఒక 6 to 8 లైన్స్లో మనం ఆన్సర్ చేయాలి. అలానే ఈ ఎస్ఏ టైప్ దాంట్లో మనము ఒక 6 మార్క్స్కి మనకు అందులో క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఆ 6 మార్క్స్ దాన్ని మనం ఒక 10 to 12 మాక్సిమం అంటే ఒక 14 దాకా ఆ లైన్స్ అట్లా ఆన్సర్ చేయగలం. మనకు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనే దాంట్లో ఈ పాయింట్కి ఇంత హాఫ్ మార్క్ ఇవ్వాలి, ఎనీ రిలేటెడ్ పాయింట్కి ఇట్లా హాఫ్ మార్క్ ఇవ్వాలి అని మనకు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్లో మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి సోషల్ స్టడీస్లో మనము ఆ విధంగా మనం ఆన్సర్ చేసేటప్పుడు అది ఆ క్వశ్చన్ స్వరూపాన్ని బట్టి అది 2 లైన్లకు వస్తుందా, 3 లైన్ల, 4 లైన్ల, నాకు బాగా వస్తుంది కదా అని చెప్పి 4 పేజీలు రాసే అవకాశం ఉంటుంది పిల్లలు. కాబట్టి అట్లా ఎంత ఎక్కువ రాసినా ఎక్కువ మార్కులు ఏమి రావు. అలా అని చెప్పి ఇప్పుడు 6 మార్క్స్కి ఇచ్చి నేను 4 లైన్లలోనే క్లోజ్ చేస్తాను, నేను 4 పాయింట్స్ కవర్ చేస్తాను అంటే ప్రతి పాయింట్కి హాఫ్ మార్క్ ఇస్తారు. కాబట్టి 6 మార్క్స్ అంటే మనం మినిమం 12 లైన్స్ ఎట్టి పరిస్థితిలో మనం కవర్ చేయాల్సి వస్తుంది. అదే నువ్వు చిన్న చిన్న పారాగ్రాఫ్లలో రాస్తున్నావు అనుకో, నువ్వు అసలు విషయం ఏంటిది ఒక పారాగ్రాఫ్, దానికి రీజన్స్ ఏంటి ఇంకో పారాగ్రాఫ్, దానికి నువ్వేమైనా సొల్యూషన్స్ ఇస్తున్నావు ఇంకోటి, అథారిటీకి ఏమైనా గైడ్ చేస్తున్నావు ఇంకో ఇట్లా ప్యారల్ చేస్తున్నప్పుడు దీనికో 2 మార్క్స్ దీనికో 2 మార్క్స్ ఇట్లా వేసే అవకాశం అనేది ఉంటుంది అనమాట. కాబట్టి ఆ క్వశ్చన్ని స్వరూపాన్ని బట్టి మనం ఆన్సర్ చేయగలగాల. 6 మార్క్స్ అంటే మనం అట్లీస్ట్ ఒక 10, 12, 14 దాకా లైన్స్ రాయొచ్చు. 2 మార్క్స్ అంటే 2 to 5 లైన్స్లో రాయొచ్చు. 4 మార్క్స్ అంటే ఒక 6 to 8 లైన్స్లో రాయొచ్చు. అయితే మనకు పార్ట్ బిలో ఉన్న క్వశ్చన్ పేపర్లో ఉన్న పార్ట్ బిలో చాయిస్ క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మనకు కనబడే అవకాశం ఉంది. కాబట్టి వీటికి ఎట్లా ఆన్సర్ చేయాలి, వీటికి ఏ విధంగా ఆన్సర్స్ చేస్తే పూర్తి మార్కులు వచ్చే అవకాశం ఉంది? మొత్తం పేపర్ 80 మార్క్స్లో 60 మార్క్స్ మాత్రమే పార్ట్ ఏలో 3 సెక్షన్లలో ఉంటుంది. 1, 2, 3 అనేది. ఫస్ట్ సెక్షన్లో మనకు 2 మార్క్స్ 6 క్వశ్చన్లు అడుగుతారు, చాయిస్ లేదు, అన్నిటికన్నిటికి ఆన్సర్ చేయాలి, 12 మార్క్స్. సెకండ్ సెక్షన్లో 4 మార్క్స్ ఉంటాయి, అందులో చాయిస్ లేదు, 6 క్వశ్చన్స్ అడుగుతారు, దానికి 4 అంటే 24 మార్క్స్. తర్వాత థర్డ్ సెక్షన్లో మనకు 6 క్వశ్చన్స్ ఇస్తారు, ఓన్లీ 4 రాయాలి. అక్కడ కూడా ప్రతి క్వశ్చన్కి 6 మార్క్స్, 2 చాయిస్లో వెళ్ళిపోతాయి. ఇక పార్ట్ బికి వచ్చేసరికి 20 మార్క్స్ ఉంటాయి.
20 మార్క్స్ ఇందులో ఏం చాయిస్ ఉండదు, అన్నిటికీ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నీకు రాకున్నా కానీ ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది మొదలు పెట్టాలి. మనకు మంచి కంటెంట్ అనేది మనం ఉన్నప్పుడు మనం అన్ని ఆన్సర్లు ఈజీగా చేయగలుగుతాం. ఫస్ట్ మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ 20లో మీకు 10 వచ్చినాయి అనుకో, 10 పెట్టేయాలి. మళ్ళీ రాని దాన్ని మళ్ళీ వెనక్కి వచ్చి బాగా చదువుకుంటూ ఓ 2 అసలే రిలేటెడ్గా లేని ఉంటాయి తీసేసి ఇంకో 2 మధ్యలో మనం ఏది బెస్ట్ చాయిస్ అనేది తీసుకొని ఆన్సర్ చేసినప్పుడు అట్లా 50-50 స్కోరింగ్ అవకాశం అనేది ఉంటుంది. అది చదివి మంచిగా అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఒక్కోసారి ఈజ్ నాట్ అని అట్లా అడుగుతాడు, పాజిటివ్గా తీసుకొని కూడా ఆన్సర్ చేస్తాడు. అంత తొందరపడదు. తొందరగా మనం హాఫ్ అన్ అవర్ టైంని వాడుకోవాలి. తొందరగా వెళ్ళి మనం చేసేది ఏమి ఉండదు కాబట్టి మెల్లగా చదవాలి. ఇందులో అసలు ఇప్పుడు మొన్ననే ఒక క్వశ్చన్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ క్రింది వాటిలో మెగా సిటీ కానిదేది అని ఇచ్చిండు. మెగా సిటీ కానిదేది అని ఇచ్చి కోల్కతా, ముంబై, ఢిల్లీ అని ఇచ్చి హైదరాబాద్ అని కూడా ఇచ్చిండు. అని ఇచ్చినప్పుడు మనం అసలు మెగా సిటీ ఏంది, మెట్రో సిటీ ఏంటిది అనేది తెలియగలగాలి. అసలు కానిదేది అన్నప్పుడు 3 మెగా సిటీస్ ఉన్నాయి. అలా కానిదేది హైదరాబాద్, మెట్రోపాలిటన్ సిటీ అంటారు. అట్లా మనం చెప్పగలం. కానిదేది అయినదేది అనే దగ్గర కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు ఇంగ్లీష్లో ఈజ్ నాట్, ఇట్లా ఆడు అన్ అవుట్ అంటే భిన్నమైనది ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు జాగ్రత్తగా చేయాలి. కాబట్టి చేసే ట్రిక్ ఏంటిదంటే ఫస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. 20లో ఒక 10 వచ్చినా ఓకే. మళ్ళీ మిగిలిన ఏదైనా కన్ఫ్యూజ్ ఉన్నదని మనం ఏం చేయాలంటే మళ్ళీ వెనకకెళ్ళి వచ్చి చేసుకుంటూ ఈ ఎలిమినేషన్ ప్రాసెస్లో ఈ 2 ఎలాగో కావు, ఈ 2 మధ్యలో ఆన్సర్ ఉన్నది, ఇట్లా మనం చదవాలి. క్వశ్చన్ని బాగా మనం కన్ఫ్యూజ్ చేస్తాం. మళ్ళీ పార్ట్ బిలో 2 కాంటెంపరీ క్వశ్చన్లు ఇస్తున్నాడు. అంటే ఉదాహరణకు ఇప్పుడు ప్రెజెంట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరని, తర్వాత WTOకి సంబంధించిన సెక్రటరీ ఎవరని, UNO సెక్రటరీ జనరల్ ఎవరని, సెంట్రల్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరని, లేదా స్టేట్ చీఫ్ మినిస్టర్ ఎవరని, అలానే మనకు CJI సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎవరని, ఇలాంటి కొన్ని కాంటెంపరీ 1-2 క్వశ్చన్స్ ఇస్తున్నారు. అది మనం ఆన్సర్ చేయాలి. తర్వాత మల్టిపుల్ అంటే ABCDనా, DCDBAనా, CDBAనా, ఇలాంటి కొన్ని మనకు ఇప్పుడు గ్రూప్స్ లెవెల్లో ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. తర్వాత మ్యాచింగ్ అనేది కూడా ఒకటి కంపల్సరీ అడుగుతుంది. ఆ మ్యాచింగ్ లో కూడా ABCD, DBCD ఇట్లా అనుకుంటా 4 అట్లా ఇస్తాడు. కాబట్టి పిల్లలు అలాంటి మనకు అట్లాంటి వాటికి కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి. అది గుర్తుపట్టాలి, ఆన్సర్ చేయగలగాలి. అంటే కొంచెం ఓపిక కావాలి. ఆ 30 minutesని ఖచ్చితంగా వాడుకోవాలి. పిల్లలు ఏం చేస్తారు అంటే తొందరపడి ఓ 10-15 minutesలో నేను చేసేసిన ఇట్లా అందరికంటే ముందు చేసినట్టుగా ఉంటాడు. కానీ అందులోనే కన్ఫ్యూజన్ లో 1-2 చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ బయటకు వచ్చినాక అయ్యో ఇది ఇట్లా అయిందా అనేది వస్తుంది. దానివల్ల మనం రేపు రాయబోయే ఎగ్జామ్ మీద కూడా దాని ఎఫెక్ట్ అనేది పడుతుంది. కాబట్టి మ్యాక్సిమం 30 minutesని జాగ్రత్తగా వాడుకొని ఆ పేపర్ని మనం సమగ్రంగా చదివి చక్కగా ఆన్సర్ని గుర్తుపట్టి చేయగలిగితే ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే నీకు ఆల్రెడీ ఆన్సర్లు అక్కడనే ఉంటాయి. నువ్వు క్లాస్ రూమ్లో నువ్వు విన్నది ఆ టెక్స్ట్లో నువ్వు చదివింది సార్ చెప్పినవి అన్ని గుర్తుపెట్టుకుంటూ చేయాల్సిన ఆన్సర్లు. కాబట్టి ఒకసారి మొత్తం మన కంటెంట్ అంతా మైండ్లో పెట్టుకొని అది ఆన్సర్ చేసినప్పుడు సోషల్ స్టడీస్లో ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్. 20కి 20 చేయగలిగినావు అంటే ఆ మ్యాప్ అవి 12, ఈ 20 అవి 12 అంటే 32 అయిపోయినాయి. ఆ పారాగ్రాఫ్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ వచ్చిన గ్రాఫ్ అవి టచ్ చేస్తే మన కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అంటే జ్ఞానంతో రాయగలిగేటువంటి క్వశ్చన్లు ఏవైతుంటాయో అక్కడికి వెళ్ళి ప్రెషర్ పడాల్సిన అవసరం ఏమీ ఉండదు. అంటే ఉన్న అకాడమిక్ స్టాండర్డ్స్లలో మనకు క్వీన్ ఆఫ్ ఆల్ అకాడమిక్ స్టాండర్డ్స్ అంటారు కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. అక్కడ నీకు అవగాహన విషయం ఉంటేనే మిగిలినవన్నీ చేయగలుగుతాం. కానీ ఈ ఏరియాలో మనం అవి పొందాలి అంటే తప్పకుండా దాన్ని మైండ్లో పెట్టుకుని ఇవన్నీ చదివి చక్కగా ఆన్సర్ చేస్తే మంచి మార్కులు వచ్చే అవకాశం అనేది ఉంది. అయితే చివరగా మనకు ఈ పేపర్కి ఎంత సమయం ఉంది? ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి స్కోర్ని సాధించాలంటే సాంఘిక శాస్త్ర పరీక్షలో విద్యార్థులు ఏం చేయాల్సిన అవసరం ఉంది అనే ఒక సూచన విద్యార్థులకు అందిస్తారా? ఓకే సార్, ఈ పరీక్ష అనేది మిగిలిన అన్ని సబ్జెక్టుల మాదిరిగానే 3 గంటల సమయం కేటాయించడం జరిగింది. 9:30 అంటే 9:30కి స్టార్ట్ అయ్యి 12:30 వరకు కొనసాగుతుంది సార్. అందులో ఒక చివరి అరగంట మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కూడుకున్నటువంటి పార్ట్ బికి ఇవ్వడం జరుగుతుంది. అంటే 2.5 గంటలు ఈ సెక్షన్ ఏలో ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సోషల్ స్టడీస్లో మనం మంచి మార్కులు స్కోర్ చేయాలి అంటే ఇది ఆప్షనల్ సబ్జెక్ట్ కాబట్టి మ్యాక్సిమం అంటే ఒక పారాగ్రాఫ్కి నీ ఇంటర్ప్రిటేషన్ నీ అభిప్రాయం రాసే విషయంలోనే చిన్న చిన్న పారాలుగా రాసి ఒక్క క్వశ్చన్కి రాయాలి. మిగిలిన అన్ని క్వశ్చన్స్ని మనం పాయింట్ వైజ్గా రాయాలి. టెక్నికల్ టర్మ్స్ని మనం అందులో పెట్టగలగాలి. ఈ హ్యాండ్ రైటింగ్ మరీ ముత్యాల్లాగా ఉండాలని ఏం లేదు, కానీ ఉన్న హ్యాండ్ రైటింగ్ని చక్కగా
మనం మంచిగా రాయాలి. కొట్టివేతల్లో 2 రకాలు ఉంటాయి. మరీ అని గీకి కొట్టేయడం వేరు, ఊరికే ఇట్లా ఒక ఎక్స్ మార్క్ పెట్టి కొట్టేయడం వేరు. ఏదైనా కొట్టివేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అట్లా చిన్నగా ఎక్స్ లాగా కొట్టేయాలి, కానీ మరీ గీకకూడదు. రెండోది, మనకు 3 సెక్షన్లలో నీకు బాగా వచ్చిన ఏ క్వశ్చన్ అయినా నువ్వు అటెంప్ట్ చేయొచ్చు. ఫస్ట్ నుంచే రాయాలా, ఒకటోది కంపల్సరీగా రాయాలని ఉండదు. కాబట్టి నీకు ఇచ్చే క్వశ్చన్ పేపర్లో ఉన్న 16 క్వశ్చన్లలో నువ్వు ఏ క్వశ్చన్ అయినా నువ్వు తీసుకొని వచ్చి ఫస్ట్ పేజీలో రాయాలి. ఎందుకంటే ఒక ఇవాల్యుయేటరు, ఎగ్జామినరు నెంబర్ కరెక్ట్గా వేస్తే సరిపోతుంది. నంబర్ కరెక్ట్గా వేసి ఫస్ట్ పేజీలలో పెట్టే ఆన్సర్లు అంతా బాగా రాసినప్పుడు నీ మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అవుతుంది. ఎందుకంటే మనము ఆ పాజిటివ్ ఇంప్రెషన్ తోటి ఎగ్జామినర్ లోపల పేజీలలోకి వెళ్తాడు. కాబట్టి నీకు బాగా వచ్చిన ఆన్సర్లని చక్కగా రాయాలి. అది ఫస్ట్ పేజీలో మనము ఆ ఆన్సర్లని అటెంప్ట్ చేయాలి. ప్రతి ఆన్సర్ రాసిన తర్వాత ఒక 2 లైన్లు కొట్టి మిగిలిన క్వశ్చన్కి మనం వెళ్ళాలి. తర్వాత క్వశ్చన్ నెంబర్ అనేది మనం కొట్టుకున్న లైన్స్కి, ఆ బార్డర్ లైన్స్కి లెఫ్ట్ సైడ్ వేయాలి. పాయింట్స్ అన్ని కూడా ఆ బార్డర్ లైన్కి లోపల సైడ్ వేస్తూ, ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ కాబట్టి మ్యాక్సిమం పాయింట్లలో రాయాలి. అది బుల్లెట్ పాయింట్ల రూపంలో ఉండాలి. ఒక పారాగ్రాఫ్ ఇంటర్ప్రిటేషన్ అది మనం పారాగ్రాఫ్లలో రాయొచ్చు, లేదా అది కూడా పాయింట్లలో రాయొచ్చు. పారాగ్రాఫ్లో రాస్తే కొద్దిగా అందంగా ఉంటుంది. పాంప్లెంట్ అనేది మనకు అది ఒక స్ట్రక్చరల్ ఫామ్ కాబట్టి మనం ఒక పేజ్ అంతా తీసుకొని టైటిల్ పెట్టి అసలు అది ఇచ్చింది ఏంటిది, తర్వాత దానికి రీజన్స్ ఏంటి, ఆ తర్వాత దాని సొల్యూషన్స్ ఏంటి, 2 స్లోగన్స్ ప్రిపేర్ చేసింది, అది దానికి స్ట్రక్చర్గా ఒక పేజ్ అంతా తీసుకోవాలి సార్. అంటే ఉన్న రైటింగ్ని బాగా రాయాలి, నీట్గా రాయాలి, కొట్టివేతలు లేకుండా టెక్నికల్ టర్మ్స్ వాడుతూ చక్కగా విషయాన్ని అవగాహన చేసుకొని బుల్లెట్ పాయింట్స్ రూపంలో మనం ఆన్సర్ చేసినట్టయితే సోషల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం ఆన్సర్. మేము ఒక 23 సంవత్సరాలుగా పేపర్లు దిద్దుతున్నాం సార్. మా దాంట్లో కూడా 50కి 50, అప్పుడు ఇప్పుడేమో 40కి 40, ఇప్పుడు ఇంకా 80కి 80 స్కోర్ చేసే అవకాశం ఉంది. కానీ మనం 80లో 28 మినిమం, అది మినిమం స్కోర్ చేయాలా, పాస్ కావాలంటే కంపల్సరీగా చేయాలి. కాబట్టి నీట్గా రాయండి, కొట్టివేతలు లేకుండా రాయండి, అన్ని క్వశ్చన్లను అటెంప్ట్ చేయండి. ఏబిసిడీలో కూడా కొందరు పిల్లలు తెలియక బ్లాంక్ పెట్టి వస్తున్నారు. నీకు ఆన్సర్ తెలియకుండా కానీ ఆ ఏబిసిడీలలో ఏదో ఒకటి వేసి రాయాలి. వస్తే అది మనకు ఏదన్నా ఒక ఛాయిస్లో తలిగే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అన్ని క్వశ్చన్స్కి అటెంప్ట్ చేయాలి. ముఖ్యంగా పారాగ్రాఫ్ కానీ, ఇన్ఫర్మేషన్ స్కిల్స్ కానీ, మ్యాప్ కానీ అసలే వదలవద్దు. ఒకవేళ అటెంప్ట్ చేసినా అందులో విషయం పారాగ్రాఫ్లోనే కొద్దిగా ఉంటుంది, టేబుల్లోనే డాటా ఉంటుంది. కాబట్టి అందులో సగం మార్కులన్నీ వేస్తారు. ఒక్కో సందర్భంలో అది మనల్ని పాస్ దిక్కు లాక్కెళ్ళగలుగుతుంది. కాబట్టి ఈ విధంగా చిన్న ట్రిక్స్ తోటి మంచి స్కోర్ చేయొచ్చు. సి గ్రేడ్లో ఉన్న పిల్లవాళ్ళు పాస్ అయ్యే అవకాశం కూడా ఉంది సార్. సాంఘిక శాస్త్ర పరీక్షకు సంబంధించి విద్యార్థులకు విలువైన సూచనలు అందించినందుకు మీకు ప్రత్యేకంగా ఆకాశవాణి తరఫున, విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరికి కూడా ధన్యవాదాలు.